వదినా అరే బీగాలు వేసింది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. అరే వచ్చేసింది మాటల్లోని. కాదు లక్ష్మి, ఇల్లు చూస్తే ఇంత పొరుగా ఉంది, మీ వదిన చూస్తే ఇంత రిచ్గా రెడీ అయింది. ఎక్కడో ఫంక్షన్ పోయినట్టుందిలే. అయినా కవిత ఆమె వేసుకున్న నగలన్నీ గిల్టివే, చీరలు తక్కువ క్వాలిటీవే. పద లక్ష్మి ఎవరు పదంపా రండి. ఏంటి లక్ష్మి ఇల్లు ఇంత పొరుగా ఉంది, మీ అన్నాలంటే రిచ్ అనుకోంటిని. అంతా మా వదిన వల్లే. మా అన్నయ్యకి నీతి నిజాయితీ అనుకుంటా సంపాదించుకోకుండా చేస్తుంది. లక్ష్మి చూడు, పరాయి వాళ్ళ ముందర నన్ను ఎట్లా మాట్లాడుతుంది. వాటర్ తీసుకోండి. కాఫీ కావాలా టీ కావాలా? ఇదిగో నాకు కాఫీ వద్దు, టిఫిన్ వద్దు, ఏం వద్దులే గానీ ఇంతకీ మా అన్నయ్య ఎక్కడ పోయినాడు? పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా, ఒకసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత బిజీగా ఉన్నాడు అయ్యప్ప. లక్ష్మి వదినని వదిన అని పిలిచలేవా? ఏకవచనంతో సంబోధిస్తున్నావు నువ్వు. యాల నీకు ఫోన్ ఉండేది? పొద్దున్న నుంచి 10 సార్లు ఫోన్ చేస్తాంటే చూసుకోవా మిస్డ్ కాల్స్ అసలు నువ్వు? లక్ష్మి పొద్దు నుంచి మీ అన్న డ్యూటీలో ఉన్నాడమ్మా. డ్యూటీలో వాళ్ళకు ఫోన్స్ అలౌ చేయరు. ఒకడు పిల్లలిద్దరు బాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారే. వీళ్ళ డబ్బు లేకున్నా ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ బాగుంటుంది. నువ్వు అన్ని సార్లు ఫోన్ చేసినావంటే నాకు అర్థమైంది నువ్వు డబ్బుల కోసం ఫోన్ చేసింటావని. నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇప్పుడు. ఉండేది ఒక్కగానొక్క చెల్లెల్ని ఎప్పుడైనా సహాయం చేయన్నాయా అంటే ఎప్పుడు లేదనే అంటావు. నీ దగ్గర బంగారు ఉంది కదా, బంగారు పెట్టుకొని తీసుకోపో. నీకు తెలియదా బంగారం అంతా ఏమైందో? ఓ ఏమ్మ పెట్టుకున్నటువంటి డూప్లికేట్ నగలా ఈమె పెద్ద ఒరిజినల్ వేసుకున్నట్టు మళ్ళీ వాళ్ళ వదినంటుంది. సరేలే, నా బతుకంతా అంతేలే. ఎంతసేపు కూర్చున్నా ఏం ప్రయోజనమో? పోయేస్తా నేను. లేవే పోదాము. లక్ష్మి ఒక్క నిమిషం ఉండమా, కుంకుమ పెట్టుకోబోదు. లక్ష్మి ఇది నువ్వే ఓపెన్ చేయాల, సరేనా? సరేలే పోయేస్తాను, పదవే. కాదు అప్పు గురుబోత్ దానికి ఇప్పుడు చీర పెట్టకపోయింటే ఏమన్నా అవుతాండేనా? అది కాదండి, తనేదో అవసరం కోసం వచ్చింది మన ఇంటికి. ఆ కవర్ లో నిన్ను డబ్బులు పెట్టి పంపించానండి. నా చెల్లెలు నిన్ను వదినా అని పిలవడానికి కూడా తను ఇష్టపడదు, కానీ నా కుటుంబాన్ని మన అనుకొని నువ్వు తనకు సహాయం చేసావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది మహిత. కోట్లున్నవాడు అదృష్టవంతుడు కాదు, అర్థం చేసుకునే భార్య దొరికినవాడు అదృష్టవంతుడు. నాకు ఆ అదృష్టం దక్కింది. వాళ్ళ చీర ఇచ్చినలే అమ్మ, తీసుకుపోయి గుడి దగ్గర ముష్టోళ్ళకి ఇస్తా. నా వదిలని ఎన్ని మాటలని ఎంత అపార్థం చేసుకున్నా నన్ను క్షమించు వదిన.